కాంగ్రెస్ మంత్రులపై శాసనసభ్యులు గండ్రా సత్తన్నపై మాజీ శాసనసభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు సరైంది కాదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీరు టీఆర్ఎస్ కి పోయి పనులు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకు తెలుసన్నారు. సంక్షేమ పథకాలు ఏ రకంగా తెచ్చావో మరి ప్రజలందరూ చూశారని దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేసే నైతిక హక్కు మీకు లేదు అని విమర్శించారు. గెలిచిన సంవత్సర కాలంలోనే ప్రజా సంక్షేమాలు, ఇప్పుడు వచ్చిన రోడ్లు, గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని, త్వరలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, భూపాలపల్ల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుంటూజు కృష్ణయ్య, మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, మాజీ ఎంపీటీసీ పట్టాం శంకర్, కోటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరు భిక్షాపతి, ఓబీసీ మండల అధ్యక్షుడు పొనుగోటి వీరబ్రహ్మం, బొల్లేపల్ల చంద్రమౌళి, ఏనుగు రవీందర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి మా మంత్రులపైన, మా శాసనసభ్యులు గండ్రా సత్తన్న పైన మరి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మరి గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో గెలిచి నువ్వు టీఆర్ఎస్లోకి పోయి మరి నువ్వు చేసిన అభివృద్ధి ఏందో, మరి నువ్వు చేసినటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ రకంగా తెచ్చావో మరి ప్రజలు చూస్తున్నారు. మరి ప్రజల చైతన్యపరిచే విధానంలో కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తే నువ్వు నీ లబ్ధి కోసం, నీ సొంత స్వలాభం కోసం, నీ ఇసుక రీచ్ల కోసము, నీ భూదందాల కోసము నువ్వు పార్టీని మారి కాంగ్రెస్ పార్టీని అపాస్పాలు చేయడం కోసం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు రమణారెడ్డి గారు. మరి మా గండ్రా సత్తన్న గారు గెలిచిన సంవత్సరం కాలంలోనే మరి నైతికంగా మరి ఏదైతేనేమి ప్రజా సంక్షేమ పనాలు, రోడ్లు అయితేనేమి, ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు, ఇండ్లు అయితేనేమి, ఇప్పుడు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు. మీరు అన్నారు కనీసం 10 సంవత్సరాలలో ఒక్కలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. రీసెంట్లీ మేము మా కాన్స్టిట్యున్సీకి 3500 ఇళ్ళు వచ్చినాయి. రేపు మాపు మరి గ్రామాలలో మరి నియోజకవర్గంలో మా శాసనసభ్యులు మరి పంచబోతా ఉన్నాడు. మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బీటీ రోడ్లు కానీ మరి అనేక కార్యక్రమాలు వేస్తుంటే మంత్రులను తీసుకొచ్చి మరి మా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే నీకు గిట్టక, నువ్వు చేయని పనులు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి మరి నీకు గిడతలేదు. నీకు ఏం చేయాలో తోస్తలేదు, నీకు ఏం చేయాలో తోస్తలేదు. మరి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి సత్తన్నపై నువ్వు మాట్లాడు, నీ వింగిత జ్ఞానానికే తెలియజేస్తున్నాము. ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీని విమర్శించడమే వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి ప్రతి విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మాటలతో కాలం గడిపి ₹1,00,000 రుణమాఫీ ఇస్తామని 10 సంవత్సరాలల్లా 50% కూడా ఇవ్వలేదు. అదేవిధంగా రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు. 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసి ఒక్కరికి కూడా 57 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి కొత్త పెన్షన్ ఇవ్వలేదు. వికలాంగులకు సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు. ఆ సర్టిఫికెట్లు 5 సంవత్సరాల కాలము పూర్తయి సర్టిఫికెట్లు ల్యాబ్స్ అయినా కూడా ఒక్కరికి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇవ్వలేదు. ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. సరే, అవన్నీ ఇవ్వకపోతే ప్రజలు ఇక వీరు అభివృద్ధి చేయలేరు, వీళ్ళ వల్ల కాదు అని ఈరోజు వాళ్ళను గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు చేసి మిగతా 2 గ్యారంటీలు కూడా ఈ మార్చి లోపల చేస్తామని ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్న పార్టీని ఈరోజు వాళ్ళు విమర్శించడమే లక్ష్యంగా విమర్శిస్తున్నారు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకటరామరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో వచ్చి ఏమంటుందంటే టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు వచ్చిందంటే దాచుకోవడం కోసం తప్ప వేరే సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కోసం రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ సంపాదన కోసం వచ్చింది తప్ప వేరే ఉద్దేశం మనకు లేదు. ఎందుకంటే ఉదాహరణకు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి భూపాలపల్లి నియోజకవర్గంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో చేసి అది ఏం చేసిండు, దేనికోసం వచ్చిండు, ఒక శిలాఫలకాలు తప్ప నిధులు మాట్లాడిన వ్యక్తి గండ్ర వెంకటరామారెడ్డి. నేను గండ్ర వెంకటరామారెడ్డి గారికి ఒకటే ప్రశ్న వేస్తున్నా. మన రేగొండ మండలంలో కోటంచ గ్రామంలో ఆయుష్ బిల్డింగు గత ప్రభుత్వం అంటే స్పీకర్ ఉన్నప్పుడు అతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన అధికారంలో ఉన్నా కూడా ఆ బిల్డింగ్ ఏర్పాటు చేస్తే ఒక్క ఉద్యోగం నియమించని వ్యక్తి ఈ గండ్ర వెంకటరామరెడ్డి. ఇవాళ మా మంత్రులను కానీ మా ఎమ్మెల్యే గారిని గండ్ర సత్యనారాయణ గారిని విమర్శించే నైతిక హక్కు లేదని మేము హెచ్చరిస్తున్నాం.